ఈ మధ్య ఏఐలో నానో బనానా ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఇది ఎప్పుడైతే గూగుల్ జెమినైలో నానో బనానా ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి చాలా మంది తమ ఫోటోల్ని అప్లోడ్ చేయటం, వాటిని మోడిఫై చేసుకుంటాం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి కొంతమంది దీని కారణంగా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు, వారి అకౌంట్లు హ్యాక్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది మరో కొత్త అంశం అనమాట. సో ఒక అమ్మాయి ఒక ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆమె వెల్లడించినటువంటి వివరాలు ఏంటంటే, తాను ఒక పంజాబీ డ్రెస్ వేసుకుని ఏఐకి తన ఇమేజ్ని ఇవ్వటం జరిగిందని, దీన్ని శారీ వేసుకున్నట్లుగా చేంజ్ చేయమని అడిగితే బ్లాక్ శారీలో ఉన్నట్లుగా ఒక ఇమేజ్ని నానో బనానా ఇవ్వటం జరిగిందని, అయితే తన భుజం మీద ఒక పుట్టుమచ్చ ఉందని, ఈ శారీ కట్టుకున్నటువంటి ఈ ఇమేజ్ లో ఆ పుట్టుమచ్చని ఎగ్జాక్ట్ గా తనకు ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో అదే ప్లేస్ లో ఏఐ చూపించిందని, వాస్తవానికి తాను అప్లోడ్ చేసినటువంటి ఫోటోలో తన భుజం మీద పుట్టుమచ్చ కనిపించే విధంగా డ్రెస్ చేసుకోలేదని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పంజాబీ డ్రెస్సు అలాగే చున్నీ కూడా వేసుకుని ఉన్నానని, తాను అప్లోడ్ చేసినటువంటి ఫోటోలో కనిపించనటువంటి ఆ పుట్టుమచ్చని ఏఐ ఏ విధంగా తీసుకురాగలిగింది, ఎగ్జాక్ట్ అదే ప్లేస్ లో ఏఐ పుట్టుమచ్చ ఎలా పెట్టింది శారీలో అని చెప్పి ఆమె అడగటం జరిగింది. ఈ ఏఐకి ఎలా తెలుసు అని చెప్పి ఆమె వీడియో పెట్టింది. అయితే దీనికి చాలా మంది రకరకాలుగా ఆన్సర్లు ఇచ్చారు. ఏంటంటే, సాధారణంగా మీరు ఏఐకి గతంలో కూడా ఫోటోలు కొన్ని అప్లోడ్ చేసి ఉండొచ్చు. అప్పుడు చేసినటువంటి ఫోటోల్లో ఏదైనా సరే ఒక ఫోటో మీ పుట్టుమచ్చ కనిపించే విధంగా ఉన్నట్లయితే, ఏఐ ఒక ఇమేజ్ని జనరేట్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇమేజెస్ని, పాస్ట్ హిస్టరీని కూడా స్టడీ చేస్తుందని, సో వాటిని స్టడీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పుట్టుమచ్చని ఇక్కడకు తీసుకొచ్చి ఉండొచ్చు, అంతే తప్ప వేరే ఉండదని చెప్పి కొంతమంది రిప్లై ఇచ్చారు. ఓవరాల్గా ఆమెకైతే ఏఐ మీద కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మరి ఇదేంటనేది చూడాలి.